అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలనే జిల్లాల్లో నెల్లూరు జిల్లా ముఖ్యమైనది. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలనే సంకల్పంతో అభ్యర్థుల ఎంపికపైన ఆచితూచి వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. అయితే అభ్యర్థుల గుణగణాలను, ఆర్థిక మూలాలను, అలాగే ప్రజా సంబంధాలను కాచి వడపోస్తున్నారు. ఎప్పటి నుంచో నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నప్పటికీ సర్వేల్లో పాజిటివ్ రిపోర్టులు రాకపోతే నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. ప్రస్తుత ఇన్ఛార్జీల స్థానంలో కొత్త వారేనైనా అన్ని అర్హతలు ఉంటే టికెట్ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి పొంగూరు నారాయణ పోటీ చేస్తారని ప్రకటించిన చంద్రబాబు తాజాగా కావలి అసెంబ్లీ సీటు నుంచి కావ్య కృష్ణారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇక ప్రస్తుతం ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడిని పక్కన పెట్టి మరీ కావ్య కృష్ణారెడ్డికి టికెట్ ఖరారు చేశారు చంద్రబాబు. ఇక జిల్లాలో రాజకీయ యాక్టివిటీ ఎక్కువగా ఉండే కోవూరు అసెంబ్లీ స్థానం నుంచి కూడా ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డిని పక్కకు పెట్టి టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్న పెళ్లకూరు శ్రీనివాసరెడ్డిని పోటీలో నిలపాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇక మిగిలిన స్థానాల్లో ఆనం రామనారాయణ రెడ్డికి వెంకటగిరి, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల విషయంలో రూట్ క్లియర్ అయినట్టుగా సమాచారం. ఇక ఈ 3 నియోజకవర్గాల్లో అనుకున్నట్లుగానే వైసీపీ నుంచి వచ్చిన ఆనం, కోటంరెడ్డిలు పోటీ చేయనున్నారు. ఇక ఆత్మకూరు విషయంలో చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఉదయగిరి నుంచి కూడా ఇన్ఛార్జి బొల్లినేని కృష్ణయ్యతో పాటు వైసీపీ బహిష్కృత సిట్టింగ్ శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలా అన్న విషయంలో కూడా కసరత్తు చేస్తున్నారు. ఇక సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మాత్రం తనకే టికెట్ కావాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పట్టుబడుతున్నారు. ఆ విషయంలో కూడా చంద్రబాబు భిన్నాభిప్రాయంతోనే ఉన్నట్లు సమాచారం. ఇక అవసరమైతే సోమిరెడ్డిని సైతం పక్కన పెట్టి గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలనే కృత నిశ్చయంతోనే చంద్రబాబు ఉన్నారు. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిలక్ అందిస్తారు. తిలక్, ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాపై దృష్టి సారిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇటు లోకేష్ తో పాటు చంద్రబాబు కూడా అభ్యర్థులను ఎంపిక చేసే దగ్గర చాలా పారామీటర్స్ తోటి వాళ్ళు ఈ ఎంపిక జరుగుతోంది. ఎంతో కాలంగా ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నప్పటికీ కూడా సర్వేలో వారికి సరైన రిపోర్ట్ రాకపోతే అక్కడ ఖచ్చితంగా అభ్యర్థిని మార్చాలి అని చెప్పేసి చంద్రబాబు భావిస్తున్నారు. అయితే కావలి సీటుకి ఇప్పటికే కావ్య కృష్ణారెడ్డికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అయితే కోవూరు స్థానానికి అభ్యర్థిత్వంపై కొంత సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం కోవూరు ఇన్ఛార్జ్ గా ఉన్న పోలంరెడ్డి దినేష్ రెడ్డికి సర్వేల్లో అంత మెరుగైన ఫలితాలు రాకపోవడం, సర్వేల్లో కొంత ఆయన పట్ల కొంచెం ప్రజల్లో వ్యతిరేకత కనపరచడంతో అదే స్థానాన్ని ఆశిస్తున్న మరో పార్టీ సీనియర్ నేత, వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త అయిన ఇటు ఆర్థికంగా అన్ని రకాలుగా ఇటు ప్రజల్లో కూడా మంచి పేరున్న పెళ్లకూరు శ్రీనివాసరెడ్డిపై అధిష్టానం కొంత మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా పార్టీ అంతర్గత సర్వేల్లో కూడా దినేష్ కన్నా పెళ్లకూరు శ్రీనివాసరెడ్డికే కోవూరు ప్రజలు మొగ్గు చూపుతున్నారని చెప్పేసి పార్టీలో అంతర్గతంగా తెలుస్తోంది. అదేవిధంగా వెంకటగిరి నుంచి వైసీపీ నుంచి పార్టీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డికి, అదేవిధంగా సర్వేపల్లి సీటుపై సోమిరెడ్డి తనకే కేటాయించాలి అని చెప్పేసి గట్టిగా ఆయన ప్రయత్నిస్తున్నారు. అయితే కొంత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని నెల్లూరు ఎంపీ స్థానానికి కూడా వెళ్లి పంపించేలాగా కూడా అధిష్టానం కొంత పావులు కలుపుతున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు సిటీ రూరల్ సిటీలో నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కూడా వారి స్థానాలను వారికే కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారికే కూడా ఇన్ఛార్జీలుగా కూడా వారే పనిచేస్తున్నారు. అయితే ఆత్మకూరు సీటుపై కూడా కొంత
సందిగ్ధత నెలకొంది. దాని విషయంలో కూడా త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో నెల్లూరు నుంచి అత్యధిక స్థానాలు వైసీపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఈసారి అటువంటి పరిస్థితి లేకుండా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా నెల్లూరులో అన్ని స్థానాలు కైవసం చేసుకునేలా ఇప్పటికే పావులు కదుపుతున్నారు. అందుకు అనుగుణంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, అదేవిధంగా చంద్రబాబు కూడా అక్కడ తగిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ తిలక్. దక్షిణ ఆంధ్రప్రదేశ్లో గడిచిన 4 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైన జిల్లాల్లో నెల్లూరు జిల్లా ముఖ్యమైనది. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలనే సంకల్పంతో అభ్యర్థుల ఎంపికపైన ఆచితూచి వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. ఇక అభ్యర్థుల గుణగణాలను, ఆర్థిక మూలాలను, ప్రజా సంబంధాలను కూడా కాచి వడపోస్తున్నారు. ఎప్పటి నుంచో నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నప్పటికీ సర్వేల్లో పాజిటివ్ రిపోర్టులు రాకపోతే నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జీల స్థానంలో కొత్త వారైనా అన్ని అర్హతలు ఉంటే టికెట్ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి పొంగూరు నారాయణ పోటీ చేస్తారని ప్రకటించిన చంద్రబాబు తాజాగా కావలి అసెంబ్లీ సీట్ నుంచి కూడా కావ్య కృష్ణారెడ్డికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి మాలెపాటి సుబ్బానాయుడిని పక్కన పెట్టి మరీ కావ్య కృష్ణారెడ్డికి టికెట్ ఖరారు చేశారు చంద్రబాబు. ఇక జిల్లాలో రాజకీయ యాక్టివిటీ ఎక్కువగా ఉండే కొవ్వూరు అసెంబ్లీ స్థానం నుంచి కూడా ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డిని పక్కకు పెట్టి టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్న పెళ్లకూరు శ్రీనివాసరెడ్డిని పోటీలో నిలపాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇక మిగిలిన స్థానాల్లో ఆనం రామనారాయణ రెడ్డికి వెంకటగిరి, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల విషయంలో రూట్ క్లియర్ అయినట్లుగా సమాచారం. ఇక ఈ 3 నియోజకవర్గాల్లో అనుకున్నట్లుగానే వైసీపీ నుంచి వచ్చిన ఆనం, కోటంరెడ్డిలు పోటీ చేయనున్నారు. ఇక ఆత్మకూరు విషయంలో కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిలక్ అందిస్తారు. తిలక్, మమత, తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లా గత ఎన్నికల్లో కొంత వైసీపీకి అనుకూలంగా మారింది. వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో ఈసారి ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నెల్లూరు ఉమ్మడి జిల్లాను కైవసం చేసుకోవాలి, అక్కడ మెరుగైన ఫలితాలు సాధించాలి అని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే అక్కడ అన్ని స్థానాల్లోనూ విజయం సాధించాలి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విజయం సాధించినట్లయితే, అన్ని స్థానాలు కైవసం చేసుకోవట్లయితే అది రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు రావడానికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలుగుదేశం భావిస్తోంది. దీనిపై చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎటువంటి మొహమాటాలు పోకుండా ఎవరిని అభ్యర్థులుగా నిలపాలి అనే దానిపై
వాళ్ళు వ్యక్తిగత సర్వేలని కాకుండా పార్టీ రహస్యంగా సర్వేలు చేయించుకుంటోంది. ఆ రహస్య సర్వేలను చూసుకుని బేరీజు వేసుకుని అభ్యర్థులను వడపోత పోస్తోంది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, అదేవిధంగా ఒకవైపు నుంచి రాబిన్ శర్మ, మొత్తం అన్ని రకాల సర్వేలను వడబోసుకుని కూలంకషంగా చర్చించిన తర్వాతనే అక్కడ అభ్యర్థులు నిలపాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే కావలి సీటును కావ్య కృష్ణారెడ్డికి అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. అయితే కోవూరు అభ్యర్థిపై కొంత సందిగ్ధత నెలకొంది. కోవూరు అభ్యర్థి విషయంలో గతంలో పనిచేస్తున్న, ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జిగా పనిచేస్తున్న దినేష్ రెడ్డికి కాకుండా పోలవరెడ్డి దినేష్ రెడ్డి సర్వేల్లో కొంత వెనుకబడి ఉండటం, ఆయన పట్ల కొంత కోవూరులో కొంత వ్యతిరేక ప్రజల్లో కొంత ఆయన పట్ల కొంత తక్కువగా మొగ్గు చూపడంతో ఆయన స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలి అనేది పార్టీలో ఎప్పటి నుంచో సీనియర్ గా ఉంటూ ఎటువంటి పదవులు పొందని తెల్లకూరు శ్రీనివాస్ రెడ్డికి అక్కడ ఏ విధంగా ఉంటుంది, ఆయన అభ్యర్థిత్వాన్ని ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆయన పట్ల కూడా సర్వేలు చేయించడం జరిగిందని చెప్పేసి తెలుస్తోంది. అయితే తెల్లకూరు శ్రీనివాస్ రెడ్డికి అన్ని రకాలుగా సర్వేలు, అది కొంచెం వ్యక్తిగతంగా కూడా నియోజకవర్గంలో కొంత మంచి పేరు ఉంది, వివాదరహితం కావటం, అటు ఆర్థికంగా అంగబలం అర్థబలం ఉన్న వ్యక్తిని అక్కడ నిలబెట్టాలి అని చెప్పేసి ఆ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా నెల్లూరు సిటీ రూరల్ విషయంలో కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. పొంగూరు నారాయణ గతంలో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేశారు. ఆయనకి ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. ఆయనతో పాటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అక్కడ ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు, వారు అక్కడ పనిచేసుకుంటున్నారు. అయితే ఎట్టి పరిస్థితులు నెల్లూరు జిల్లాను చేజారకుండా చూసుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ కసరత్తులో భాగంగా ఇప్పటికే అన్ని రకాల సర్వేలు తెప్పించుకుని చంద్రబాబు ఆచితూచి ఎటువంటి ప్రలోభాలు ఎటువంటి మొహమాటం లేకుండా వారికి ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అంటే సీట్లు ఖచ్చితంగా సరైన అభ్యర్థులకే సీట్లు ఇచ్చి గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలి అని చెప్తున్నారు. అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి సీటుపై గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. తనకు అసెంబ్లీ సర్వేపల్లి సీట్లోని నేను అసెంబ్లీలో పోటీ చేస్తాను అని చెప్పేసి ఆయన అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అయితే ఆయన్ను సర్వేపల్లి సీట్లో కాకుండా ఆయన్ను ఎంపీగా పంపించాలి అని చెప్పేసి అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. కానీ సర్వేపల్లి నుంచి నేను పార్టీలో ఎప్పటి నుంచో సీనియర్ గా ఉంటూ వస్తున్న సోమిరెడ్డి మాత్రం తనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్వేపల్లి సీటు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన పట్టుబడుతున్నారు. అయితే వెంకటగిరి నుంచి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేస్తారు అని చెప్పేసి ఇప్పటికే ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆయన్ను ఆత్మకూరు వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూచిస్తోంది. అయితే ఆత్మకూరు సీట్లు ఇవ్వటమా లేకపోతే వెంకటగిరి నుంచి పోటీ చేస్తారా అనేది కొద్ది రోజుల్లో తేలనుంది. కానీ నెల్లూరు జిల్లాని మాత్రం ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ తను కైవసం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ గతంలో కొంత అక్కడ నష్టపోయింది, అయినప్పటికీ కూడా ఈసారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా తాము ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో బాగా వేసి నెల్లూరు జిల్లాలో మొత్తం అన్ని స్థానాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం అన్ని స్థానాలు కైవసం చేసుకోవాలి అనే విధంగానే తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది మమత. అలాగే కొవ్వూరు అసెంబ్లీ స్థానం నుంచి కూడా అది కొంచెం వివాదంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడ ఎవరిని అనేసి అని చెప్పి కూడా చంద్రబాబు అయితే అసలు తేల్చుకోలేకపోతున్నారు. ఎవరిని నియమించాలి, ఎవరిని నిలబెట్టాలి, సీట్ ఎవరికి కేటాయించాలి అనేది అయితే ఒక కన్ఫ్యూజన్ నెలకొన్నట్టుగానే తెలుస్తోంది. అయితే ఏ విధంగా చూడాలి మరి దాన్ని విషయంలో? అయితే కోవూరు సీటు విషయంలో ఇప్పటికే సర్వేలు అన్ని కూడా ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జికి వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జి విషయంలో తెలుగుదేశం పార్టీ కొంత ఎటు నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్క సీటు నష్టపోయినా కానీ తెలుగుదేశం పార్టీ విజయం మీద ఆ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అసలు నెల్లూరు జిల్లాలో ఒక్క సీటు కూడా పోవడానికి వీల్లేదు అనే రకంగానే తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తోంది. కోవూరు అసెంబ్లీ స్థానం నుంచి ప్రస్తుతం ఉన్న అన్ని సర్వేలు కూడా తెల్లకూరు శ్రీనివాస్ రెడ్డికే అనుకూలంగా ఉన్నాయి అని చెప్పేసి ఇటు నెల్లూరు జిల్లాను, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ
వర్గాలు కూడా కల్లకూరు శ్రీనివాస్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నాయి. అయితే ఆయన చాలా కాలం నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో వివాద రహితుగా ఉంటూ ఇటు అర్ధబలం అంగబలం అన్ని ఉన్న కల్లకూరు శ్రీనివాస్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపుతోందని అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇంకా ఇప్పటికీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కొన్ని స్థానాల్లో నెల్లూరు జిల్లాలో ఇలా సింగిల్ నేమ్స్ ఉన్న వారికి మౌఖికంగా మీరు పార్టీలు పనిచేసుకోండి, నియోజకవర్గంలో పనిచేసుకోండి అని చెప్తోంది. కొంత సందిగ్ధత ఉన్న కొంచెం నిర్ణయం తీసుకోవాల్సిన స్థానాలని మాత్రం వాళ్ళు అధికారికంగా ప్రకటించవలసి ఉంది. కోవూరు విషయంలో మటుకు అధిష్టానం చాలా సీరియస్ గానే వర్కౌట్ చేస్తోందని మనం చెప్పుకోవచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ తిలక్.